వెల్కమ్ టు మిస్టర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంది, ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉంది? సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శుక్ర సంచార ప్రభావం అనుకూలంగా ఉంది గురుజీ. కాబట్టి ప్రధానంగా దాంపత్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వివాహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉండబోతుంది. వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చాలామంది భయపడేది ఏంటంటే నవీన్ గారు, ఈ అష్టమ శని గురించి భయపడతారు. సాధారణమే అష్టమ శని అనేటువంటిది సాధారణమైనటువంటిది, కష్ట నష్టములు ఉంటాయి కాదనట్లేదు, కానీ మిగతా గ్రహాలు కూడా అనుకూలించబోతున్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే కుజగ్రహ సంచారం. ఈ కుజుడు దశమ కేంద్రం ముందుండి దిగ్బలుడై రాశిని చూస్తున్నాడు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అగ్రెసివ్నెస్ని ఇస్తాడు. ఇక్కడ ఏదైనా ఒక మనిషి, మనం సైకలాజికల్గా మనం ఆలోచిస్తే, ఒక మనిషి అగ్రెసివ్గా వెళ్తున్నాడు అని అంటే తనకు అనుకున్న లక్ష్యం పట్ల టార్గెట్ రీచ్ అవ్వడానికే కదా. కాబట్టి అటువంటి టార్గెట్ని పెట్టుకొని కనుక ఈ కుజుడిచ్చే అగ్రెసివ్నెస్తో టార్గెట్ పెట్టుకొని టార్గెట్ ఓరియంటెడ్గా వెళ్ళగలిగితే ఈ 5 నుంచి 15వ తారీఖు వరకు సింహరాశి వారిని బీట్ చేసే వాళ్ళు లేరండి. కాకపోతే కోపం అధికంగా వస్తుంది. ముఖ్యంగా ఈ కుజగ్రహ ప్రభావం దిగ్బలుడే ఉండడం వల్ల లోన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు, గృహ మార్పు కావాలనుకునేటువంటి వాళ్ళు, కొత్త ఇంటికి వెళ్ళాలనుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం కలిసి వచ్చే సమయం. ఇక ఉద్యోగస్తులకు గనక చూసుకున్నట్లయితే సంబంధించి రవి బుధ సంచారము అద్భుతంగా ఉంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి పదవి కానీ, లేకపోతే వేరే సంస్థల్లో మంచి స్థానంలో ఉండడం కానీ జరుగుతుంది. ఇక గురువు అనేటువంటిది వ్యయ స్థానంలో ఉండడం, ఇది కాస్త ఆలోచించదగినప్పటికీ కూడా చారిటబుల్ అనేటువంటిది వీళ్ళలో ఉంటుంది. ఈ యొక్క సంపాదించిన సొమ్ము కొంత చారిటీకి వీళ్ళు నిరంతరం చేస్తూ ఉంటారు. ఎందుకంటే దైవ ధ్యానము, దైవ సంబంధమైనటువంటి విషయాల్లో వీళ్ళకి ఎక్కువగా మంచి యోగ్యత అనేటువంటిది కలగబోతుంది. అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు విదేశీయానం, విదేశీ విద్యకు అనుకూలము. పోటీ పరీక్షలలో విద్యార్థులు అనుకున్న విధం కంటే ఎక్కువగానే రాణించగలుగుతారు. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. వివాహ సంబంధమైనటువంటి నిశ్చయాలు కలిగేటువంటి అవకాశము గోచరమవుతుంది. కాకపోతే సప్తమ రాహువు రాశిలోనే కేతు సంచారం, ఇది కాస్త అవయోగము. ఎదుటి వాళ్ళని, వీళ్ళ యొక్క మాటల్ని ఎదుటి వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతారు. అంటే ఎదుటి వాళ్ళకి వీళ్ళు తమ భావాన్ని కన్వే చేయలేకపోతారు. ఈ ప్రభావం వల్ల కొంత సమస్యలు అనేటువంటివి ఉంటాయి. అష్టమ శని ప్రభావం వలన సాధారణంగా అనారోగ్య సమస్యలు, ఇటువంటివి పనులలో ఆటంకాలు అనేవి ఎదురవ్వచ్చు. కాక బుధుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్త పడమని సూచిస్తున్నాడు. డబ్బులు అప్పుగా ఇచ్చేటప్పుడైనా, పెట్టుబడులు పెట్టేటప్పుడైనా కానీ బుధుని యొక్క ప్రభావము ఇక్కడ కీలకము. జాగ్రత్తగా ఆలోచించి చేసుకుంటే అద్భుతమైన విజయాలు పొందుతారు. ఏ తర్వాత ప్రధానంగా గురువు, అలాగే శని, రాహువు, కేతువు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉండడం, మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏర్పడబోతున్నాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే ఈ యొక్క అష్టమ శని ప్రభావం కర్మకారకుడు. అలాగే ఈ సంబంధించినటువంటి జాతకరీత్యా ఉండేటువంటి అనేక దోషాలు అనేటువంటివి రూపుమాపుకోవడం కోసం ఈ సంవత్సరం భగవంతుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన వరం జూలై 13వ తారీఖు రోజున ఏర్పడే అద్భుత యోగము. దీనినే మహాశైవాఖ్య యోగము అని అంటారు. అంటే సోమవారము, ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి, బహుళ చతుర్దశి కలిగినటువంటి రోజు ఈ రోజు అవ్వడం వల్ల 100 శివరాత్రులు కలిస్తే ఎంత యోగమో ఈ ఒక్క రోజుకి అంత యోగము. ప్రతి సంవత్సరం శివరాత్రిని మనం చూస్తూ ఉంటాం, కానీ ఇటువంటి మహాశైవాఖ్య యోగము 100 సంవత్సరాల్లో 3-4 సార్లు మాత్రమే వస్తుంది. ఈ జూలై 13 మిస్ చేసుకున్నామా నవీన్ గారు? అంటే 2053వ సంవత్సరంలో మనం మళ్ళీ ఇటువంటి యోగాన్ని చూస్తాం.
అది తప్పిందంటే 2073 సంవత్సరంలో చూస్తాం. గురుజీ 73, 79లో. 79. ఆ. కాబట్టి ఇటువంటి గొప్పదైనటువంటి యోగాన్ని మిస్ చేసుకోకండి. మళ్ళీ మళ్ళీ రాదు. ఈ రోజున అవకాశం ఉంటే ఈ యొక్క స్వామి క్షేత్రంలో ఎక్కడైనా శివాలయంలో అభిషేకం జరిపించుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ఆర్థిక బాధల నివృత్తికి లక్ష్మీ హోమము, ముఖ్యంగా నవగ్రహాలు సంపూర్ణంగా అనుకూలించాలి అనే ఉద్దేశంతో నవగ్రహ పాశుపత హోమము అనేటువంటి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి 13వ తారీఖు రోజున, అంటే ఈ కార్యక్రమంలో కేవలం 54 మంది మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతున్నది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత త్వరగా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఇటువంటి అవకాశం మళ్ళీ మిస్ చేసుకున్నామా మళ్ళీ మళ్ళీ రాదండి. ఇటువంటి కార్యక్రమం అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ జరపబడుతుంది. కాలసర్పదోష నివారణ పూజలు కూడా, హోమాలు కూడా చేయించడం జరుగుతాయని చెప్పవచ్చు. రోజువారీ ఏ విధంగా ఉండబోతుంది గురించి 5 నుంచి 15 వరకు? 5, 6 తేదీలలో భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి. ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటారో వాళ్ళతో ఉండే విభేదాలు పక్కకు పెట్టి ముందుకు సాగుతారు. ధనాదాయం బాగుంటుంది. ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. 7, 8 తేదీలలో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ధనపరంగా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతానం మూలకంగా ఇబ్బందులు అనేటువంటి ఉంటాయి. 9, 10 తేదీల్లో సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు అధికంగా ఉంటాయి. అలాగే ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. 11, 12, 13, 14 ఈ తేదీలలో ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఖర్చుకు మించిన ఆదాయాలు లభిస్తాయి. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అంతా సౌఖ్యంగా ఉంటుంది. 15వ తారీఖు రోజున మాత్రం అనవసరమైన ప్రయాణాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత ఉండదు. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. మానసికమైనటువంటి అశాంతితో ఉంటారని చెప్పవచ్చు. ఓకే, వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా గురూజీ? ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు నవగ్రహాల చుట్టూ అవకాశం కుదిరినప్పుడల్లా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ ప్రదక్షిణలు చేయడం, 27 ప్రదక్షిణలు, ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా మటుకు మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురూజీ, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. అయితే పాద నమస్కారం ఏం చేస్తున్నారు, ఎలా తప్పు చేస్తున్నారు, ఒక్క విషయాన్ని గనక వస్తేనండి, చాలామంది మనిషి రాగానే 2 చేతులు వాళ్ళ 2 కాళ్ళకి ఎదురుగా పెట్టి నమస్కారం చేస్తున్నాం. అవును. ఆపోజిట్ డైరెక్షన్లో అయినప్పుడు ఏమవుతుంది, మన ఎడమ చెయ్యి వాళ్ళ కుడి కాలుకి తాకుతుంది, మన కుడి చెయ్యి వాళ్ళ ఎడమ కాలుకి తాకుతుంది. అవును అవును, ఇది తప్పు. ఓకే ఓకే. అటువంటప్పుడు సరైనటువంటి శాస్త్ర ప్రకారం చెప్పబడినటువంటి ఆశీర్వచనం ఎలా ఉండాలంటే, మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ కాలు పాదాలకి, ఓకే, దానిపైన మన కుడి చెయ్యి మన కుడి పాదాలకి పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మన ఎడమ చెయ్యి ఎదురు వాళ్ళ యొక్క దానిపైన మన కుడి చెయ్యి ఉండాలి. కుడి చెయ్యి మీద ఎడమ చెయ్యి ఉండకూడదు. ఎడమ చెయ్యి మీద కుడి చెయ్యి ఉండి అప్పుడు ఇలా మనం తీసుకొని చేసుకోవాలి. ఓకే.